మీరు సప్త సంతానములు ఏదొక్కటి ఒక్కటి చేసినా సరే మీరు ముక్తాత్ములు అవుతారు. తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్య సురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకా అని మన మహర్షులు విన్నవించినారు. దేశానికి ఈ దివ్య సందేశాన్ని అందించినారు. ఈ సప్త సంతానములు ఏది మీరు ఇందులో ఏ ఒక్కటి చేసినా సరే మీకు జ్ఞానమనే కొడుకు ఉదయిస్తాడు. మీరు కైవల్యాన్ని పొంది తీరుతారు. తటాకములనగా చెరువులు త్రవ్వించడం. పూర్వకాలంలో ఈ ఎక్కువ చెరువులు త్రవ్వించినప్పుడు దాని తోము ద్వారా నీరు వచ్చేసి సస్యశ్యామలు బాగా పండి జనులు సుభిక్షంగా ఉండి అందరూ కూడా క్షుద్బాధ నివారణ చేసుకొని సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి చెరువులు త్రవ్వించేవారు మహారాజులు. తటాకం ధన నిక్షేపం. భగవంతుని కైంకర్య నిమిత్తమై దేవాలయములయందు కైంకర్యం నిధిని నిక్షిప్తంగా పెట్టడం. దానితో వడ్డీతో మీకు ఆ భగవంతుని కైంకర్యం చేస్తారు. ధూపదీప నైవేద్యాలు పెడుతుంటారు. ఇది రెండో సంతానం. తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్య. ఆశ్రమాలు కట్టించడము, కుటీరాలు నిర్మించడము, జపధ్యానాలు చేసుకునే నిమిత్తమై రూములు వేయించడము. ఇది బ్రహ్మస్థాప్య. సురాలయం. సురాలయము రామాలయము, శివాలయము, విష్ణువాలయాలు. మీకు నచ్చిన దేవుడు ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుని యొక్క ఆలయమును నిర్మించడము. బ్రహ్మస్థాప్య సురాలయం అరామకృతి సత్రాన్ని. ఆ దారుల ఆ దైవక్షేత్రాలకు పయనిస్తూ పాదయాత్ర చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఆ దేవాలయముల దగ్గర అన్నసత్రములు నిర్మించి అన్నదానాలు చేయడము. భగవంతుని కైంకర్య నిమిత్తమై అక్కడ పూల తోటలు నిర్మించడము. ఆ భగవంతుని యొక్క మహిమలు తెలుసుకొనుట నిమిత్తమై భాగవతము, భారతము, రామాయణము, అష్టాదశ పురాణముల యందు మీకు నచ్చినటువంటి ఘట్టాలను, మహర్షులు చెప్పినటువంటి సూక్తులను అన్ని కూడా ఆధ్యాత్మిక గ్రంథాలను అచ్చువేయించి 10 మందికి పంచడము. ఇవి సప్త సంతానములు అంటారు. తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్య సురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకా. ఈ సప్త సంతానములలో ఏ ఒక్కటి మీరు సంపాదించుకున్నా సారు, ఆ ఏదొకటి సంపాదించుకున్నా చాలు, మీరు దానివల్ల సమస్త పాపరాశులు తొలగించుకొనబడి మీకు జ్ఞానమనే కొడుకు ఉదయిస్తా. అంటే జ్ఞానాదేవతి కైవల్యం. జ్ఞానము నీకు ఉదయించేసి దానివల్ల మీరు ముక్తాత్ములవుతారు. భవబంధ విముక్తులై తరిస్తారు. కైవల్యాన్ని పొంది తీరుతారు మీరు. అందుకోసం ఈనాడు మీరు ఆ భగవంతుణ్ణి అర్చిస్తూ పూజిస్తూ లేవగానే 4 గంటలకు లేవాలి. బ్రహ్మ ముహూర్తం అంటారు. 3 గంటల నుంచి 9 గంటల వరకు బ్రహ్మముహూర్తం అనే చెప్పబడింది. అయితే 4 గంటలకు మీరు ధ్యానంలో కూర్చొని సూర్యోదయం వరకు ఉత్తమ స్థితి, అక్కడి నుంచి కనిష్ట స్థితి. అందుకోసము మీరు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అయినా సరే ఆ మోక్ష సామ్రాజ్యమను బ్యాంకులో మీ సమయమును కేటాయించి పరమాత్మ ధ్యానంలో మీరు నిమగ్నం కండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ భగవంతుడు కానీ, శ్రీహరి కానీ, శివుడు కానీ, విష్ణువు కానీ ఆ భగవంతుని పాదపద్మముల యందు మీరు మనసు నిలకడబెట్టి మీ హృదయపద్మమునందు ఆ భగవంతుని నివాసం చేయించుకొని ఆ భగవంతుని యొక్క పాదపద్మముల యందు మనసు వేసిన మనసు ఉంచేసి ఆ పుష్పాలు ఓం నమ శివాయ అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పము ఇష్టదైవాన్ని అర్చించినందువల్ల ఒక్కొక్క పుష్పం పాదపద్మముల యందు మీ మనసు పెట్టి పుష్పాలు వేసుకుంటూ ధ్యానం చేసుకోండి. ఇది ధ్యేయాకారంతో కూడిన మీ ధ్యేయం అనగా ఈ ధ్యేయాన్ని పెట్టుకోండి. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే చాలు, అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఇహ సంపద పరసంపద 2 భగవంతుడు ప్రసాదిస్తాడు. 100 రూపాయలు ఉన్నాయనుకో, అందులో 10 మందికి భోజనం ఉన్నది. కానీ విడదీసినప్పుడు మాత్రం అన్నీ ఉన్నాయి. భగవద్ ధ్యానంలో, భగవంతుని ప్రార్థనలో, భగవంతుని అర్చించినందువల్ల, పూజించినందువల్ల, జపించినందువల్ల మీరు ఆ సంకల్పించిన 100 రూపాయలలో మాత్రం టమాటాలు అవుపడాయి, వంకాయలు అవుపడాయి, పప్పు, అక్కడ చింతపండు 10 మందికి అవుపడుచున్నటువంటి తినుబండారములు అందులో అవుపడాయి. అది విడదీసినప్పుడు అందరికీ భోజన సదుపాయములు ఎలా సమకూర్చబడుతుందో ఆ ఒక 100 లోటు, ఆ 100 రూపాయలు అందరికి ఆహార పానీయాలు ఎలా సమకూర్చగలుగుతుందో మీరు జపధ్యానాలు చేయుచుండగా ఆ సంకల్పం వల్ల మీకు ఇహ సంపదలు పరసంపదలు మీ సాన్నిధ్యమునకు వచ్చి చేరుతాయి.
అందుకోసము మాంసం మానేయండి. మానవ జన్మ వచ్చినందుకు జంతువుల వలె ప్రవర్తించకూడదు. మానవ జన్మ వచ్చినందుకు మానవునికి ఆహారము శాకాహారము. అట్టి శాకాహారమును భుజించండి. జంతువులైనటువంటి వారు తెలియని ప్రాణుల్లో అవి తింటుంటాయి సహజం. మానవ జన్మ వచ్చింది కావున ప్రతి ప్రాణి రక్షణార్థమై భగవంతుడి సృష్టిని సృష్టించేసి 84 లక్షలు ఈ సృష్టిని సృష్టించే ప్రాణుల సంఖ్య 83,99,999 ప్రాణులను సృష్టించి ఆఖరి సంఖ్యలో మానవుని సృష్టించి భగవంతుడు సంతోషించి, నాయన నీ శిరస్సు సక్కన పెట్టిన ఇతరుల యొక్క హృదయ పోషణార్థ నిమిత్తమై ఇతరుల యొక్క శ్రేయస్సుకై నువ్వు పరితపించినందువల్ల నీ శ్రేయస్సుకై నేను పరితపిస్తాను. ఇతరుల యొక్క శ్రేయస్సుకై నువ్వు పరితపించు. నీ శ్రేయస్సుకై నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా. నీ శ్రేయస్సునంతా నీ యొక్క శ్రేయస్సుకై నేను పరితపిస్తూ నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాని భగవంతుడు హామీ ఇచ్చినాడు. కావున ప్రతి ప్రాణిని భక్షించటానికి మనం పుట్టలేదు, రక్షించటానికి మానవుని సృష్టించినాడు. కావున మీరు మాంసము తినుచోట కలిపురుషుడు ఉంటాడు, జూదమాడు చోట కలిపురుషుడు ఉంటాడు, వ్యభిచారము చేయి చోట కలిపురుషుడు ఉంటాడు. జూదము, పానము, వ్యభిచారము, జీవహింస, ఒక ప్రాణిని హింసించు చోట, ప్రాణిని అనగా మానవుడే కాదు దీనులని చెప్పి మీరు బాధిస్తున్నారు, దిక్కులేని వారిని మీరు దండిస్తున్నారు. కావున ఇక్కడ జూదము, పానము, వ్యభిచారము, జీవహింస ఈ 4 స్థానముల యందు కలిపురుషుడు ఉంటాడు. ఈ 4 మీరు లేకుండా సత్యము, దయ, తపస్సు, దానము కలిగి ఇటు ధర్మ మార్గంలో పయనిస్తూ ఆ భగవంతుణ్ణి అర్చిస్తూ పూజిస్తూ స్తోత్రాలు చేస్తూ జపిస్తూ ధ్యానించినందువల్ల ఆ కలిపురుషుడు అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ ధర్మదేవత నృత్యం చేస్తుంది. ఆ దైవమును స్మరణ చేస్తున్నటువంటి పుణ్యపురుషుల యొక్క నీడను కూడా సోకలేడు. ఆ నీడను కూడా నీడ దగ్గర కూడా రాలేడు. అట్టి పరమ భక్తుల యొక్క నీడను సోకినంత మాత్రమున కలిపురుషుడు భయపడి పరిగెత్తిపోతాడు. అట్టి శక్తి ఇట్టి ధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఇట్టి మహత్తు ఉంటుంది. మీరు ఇట్టి ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేసినందువల్ల కలిపురుషుడు మీ చెంతకు రాడు. ఆ ధర్మదేవత దూతలైనందువల్ల ధర్మ మార్గంలో సనాతన ధర్మాన్ని ఆచరించినందువల్ల భగవంతుడు సంతసించి మీకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. మీకు ఇంట్లో ఆనందం ఉండాలా, బయట సర్వత్రా మీ జీవిత పర్యంతము కూడా చిరునవ్వులు చిందిస్తూ మీ ఆనంద జీవితంలో మీరు గడపాలంటే మీరు భగవంతుణ్ణి అర్చించండి, పూజించండి, స్తోత్రాలు చేయండి, జపం చేయండి, ధ్యానించండి. మీరు కైవల్యాన్ని పొందుతారు. మీరు ఏది అనుకున్నారో ఈ జీవితంలో అన్నీ పొంది తీరుతారు. అట్టి భగవత్ చింతన చేస్తూ ఆ భగవంతుని ఫలపుష్పాదుల ద్వారా పూజిస్తూ అర్చిస్తూ స్తోత్రాదులు చేస్తూ జపాదులు చేస్తూ ఆ భగవంతుని యందే మనసు పెట్టి ధ్యానం చేస్తూ మీరు కైవల్యాన్ని పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్.